రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చెన్నంనేని వికాసరావు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదిగిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, డిజిటల్ ఇండియా, వందే భారత్ రైళ్లు, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు దేశాభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, అభివృద్ధి చెందిన భారత్ 2047 లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇండియా ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాల నుంచి సుపరిపాలన, సంక్షేమం, సమృద్ధి దిశలో నడుస్తుంది. మే 26న 12 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. మరి జూన్ 10 నాడు భారతదేశ చరిత్రలో ఒక చారిత్రక గడియ. అది భారతదేశ చరిత్రలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధానమంత్రి ఇన్ని రోజులు మరి నిర్విరామంగా ఉన్న సందర్భం. మరి ఆ రోజు జూన్ 10న నరేంద్ర మోడీ గారు వారు ఏకైక ప్రధానమంత్రిగా ఇన్ని రోజులున్న వ్యక్తిగా వారు చరిత్ర సృష్టించారు. ఇది భారతదేశ చరిత్రలో ఒకటి సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది. ఇదివరకు ఎన్నడూ ఇలా జరగలేదు. ఇంకా వారి జైత్రయాత్ర నడుస్తూనే ఉంది. వికసిత భారత్ చేసే వరకు నరేంద్ర మోడీ గారు నిర్విరామంగా ముందుకెళ్ళబోతున్నారు. మరి 3 సార్లు ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నారు. వారిపై నమ్మకం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటేనే పాత కొత్త తరాల నాయకులకు, ప్రజలకు అందరికీ ఒక మార్గదర్శి, ఒక స్ఫూర్తి ప్రదాత. ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటేనే వారికి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక ఓటు బ్యాంక్ కాదు, నరేంద్ర మోడీ గారి పేరిట ప్రజలు వారి మనసులో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళు కట్టుకున్నారు. వేరే పార్టీలని జాయింట్ అకౌంట్లు అంటే నరేంద్ర మోడీ గారికి గ్యారెంటీ. ఎందుకంటే మోడీ గ్యారెంటీ కాబట్టి నరేంద్ర మోడీ గారి ఫిక్స్డ్ డిపాజిట్ వారు చేసుకొని వారు మనసులో పెట్టుకున్నారు. వారికి తప్ప ఇంకొకరికి ఏరైనా వాళ్ళు నిర్వహించుకున్నారు. మరి వారిపైన అంత నమ్మకం వారు నరేంద్ర మోడీ గారు కలిగించిందని మనం భావించాలి. భారతదేశాన్ని విశ్వగురి చేయాలని వారు సంకల్పంతో ఉన్నారు. భారతదేశంలో అన్ని రంగాలలో పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం, పరిశ్రమల కోసం, మౌలిక సదుపాయాలు కావచ్చు, చరిత్రాత్మక సంస్కరణలు కావచ్చు, అన్నీ చేసుకుంటా భారతదేశాన్ని వాళ్ళు వికసిత్ భారత్ చేయడానికి ముందుకు నడుస్తున్నారు. వారు మరి భారతదేశ సమగ్రత గురించి కూడా భారతదేశాన్ని ప్రపంచ మరి యావనికపై భారతదేశం అంటే గొప్ప గౌరవం వారు తీసుకొచ్చింది. మరి శత్రువులు భారతదేశానిపై కన్ను పెడితే మరి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఏరియల్ స్ట్రైక్సే కావచ్చు, మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత వారు చాటిండ్రు. అందుకే నరేంద్ర మోడీ గారంటే ప్రజలకి నమ్మకం. ఖచ్చితంగా వికసిత్ భారత్ చేసే సంకల్పంలో వికసిత్ తెలంగాణ కూడా దాని పాత్ర ఎంతో ఉంటుందని నేను మనవి చేసుకుంటాను. దాదాపు 4400 రోజులు ఈరోజు చూసుకుంటే వారు నిరంతరంగా వారు కష్టపడి పనిచేస్తున్నారు. ఒక్కరోజు కూడా ఈ 12 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు సెలవు తీసుకున్న దాఖలాలు లేవు. ఇది సామాన్యం కాదు. మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వారు ఆరోగ్యం ఏదో సమస్య ఉంటుంది, లీవ్ పెడతారు. కానీ నరేంద్ర మోడీ గారు దేశ సేవ కోసం నిరంతరంగా 4400 రోజులు పనిచేస్తున్నారంటే ఇది సాధారణం కాదు, ఇది అసాధారణం, ఇది కర్మయోగి. ఖచ్చితంగా భారతదేశ నవనిర్మాణానికి పుట్టిన కారణ జన్ముడని, అవతార పురుషుడని మనం భావించడం అతిశయోక్తి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను.